మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇది గోరుచిక్కుడుకాయ చెట్టు అన్నమాట. అందరు సీజన్‌లో వేస్తారు కదా! మా పిల్లలైతే గోరుచిక్కుడుకాయ విత్తనాలు ఉంటాయి కదా! అవైతే ఇక్కడ వేశారన్నమాట. అవి ఇలా మొలకలొచ్చేసరికి నేనైతే కొంచెం దారం కట్టాను. అలా పెద్దయి చిక్కుడుకాయలు కూడా పడ్డాయి. అందరు సీజన్‌లో వేస్తే మేమైతే స్పెషల్‌గా సీజన్ అయిపోయాక వేసాము. చూడండి, చిన్న చెట్టే, అసలు దీనికి పందిరి కూడా లేదన్నమాట. ఒక తీగ మాత్రం పాకింది. 3 గుత్తులు 3, 4 గుత్తులు అయితే వచ్చేసాయి చిక్కుడుకాయలు. చూడండి, ఇక్కడ ఒకటి ఉందా, కింద కూడా ఇంకోటి ఉంది. చిక్కుడుకాయలకు విత్తనాలు కూడా వచ్చాయి. కొందరు అంటుంటారు కదా, శివరాత్రి తర్వాత చిక్కుడుకాయ చెట్లు ఉండకూడదు అని చెప్పేసి. మాకేం అలాంటివి లేవు. నేనైతే అలానే వదిలేసాను. బతుకుతుంది కదా, బతికే చెట్టుని ఎందుకు చెప్పండి పీకేయడం. అందుకని చెప్పేసి. అసలు చిక్కుడుకాయలు చూడండి, చిన్న చెట్టుకి 4 వచ్చాయి. ఇంకొంచెం పెద్దదైతే ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకొంచెం పెద్దదయ్యి వచ్చాయనుకోండి మళ్ళీ వీడియో చేస్తాను. వాళ్ళు వేసిన చిక్కుడుకాయ చెట్లకి కాయలు చూసి మా పిల్లలు ఫుల్ సంతోషపడ్డారు. మన చేత్తో వేసిన చెట్లకి కాయలు కానీ పూలు కానీ వచ్చాయనుకోండి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్